ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూట్యూబ్. ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న మాట ఫ్రెండ్స్, నేను ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మామూలుగా అమ్మ చనిపోయాక నేను ఎందుకు లైవ్ ఇలా వీడియో ఓన్ వాయిస్ ఎందుకు పెడుతున్నానంటే, అమ్మ నేర్పించిన ముగ్గు వాకిట్లో పండుగ రోజు నేను వేసాను కదా, ఆ ముగ్గుకైతే అసలు నేను చెప్పలేను, కానీ ఒక్కొక్క కామెంట్కి అయితే నాకు కన్నీళ్ళు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. నిజంగా నేను బాధపడుతూ వేసిన ఆ ముగ్గుకి అన్ని కామెంట్స్ అంటే డైమండ్, అది పోల్చుకోలేం, అంత మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే చాలా బాగా పెట్టారు. అందరికీ యూట్యూబ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పకుండా అందరిపైన ఉండాలి. ప్లస్ మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఆ దేవుడికి. అందరికైతే చాలా 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 సంతోషం అండి. నేను ఒక మాట ఏంటంటే, యూట్యూబ్లో ఎలా ఉంటుందని అనుకున్నాను, కానీ అమ్మ నాన్న ఆశీర్వాదంతో అయితే చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇలా అంటున్నారు కొంతమంది, నీకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడద్దు, అమ్మ నాన్న ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తోడుంటారు, ఎప్పుడు నువ్వు ఒంటరిగానే ఫీల్ అవ్వకు, భగవంతుడు మంచి చేస్తాడు. ఇంకా చాలా 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 మంచి కామెంట్స్. సచిన్ కానీ మంచి మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. ఎనీవే, ఒకటి అందరికీ పేరు పేరున యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున నా తరపున, అమ్మ నాన్న తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మాట, మనం డబ్బు సహాయం చేయొచ్చు, కానీ మాట సహాయం చాలా గొప్పది. ఆ మాట ఆ కామెంట్ రూపంలో చదివితే ఆ బాధ అసలు చెప్పుకోలేనిది. ఒక్కొక్క కామెంట్ అయితే చాలా పాజిటివ్గా వచ్చాయి. అందరికీ మరోసారి ఈ 2025 ఇయర్లో కూడా అందరూ బాగుండాలి. అందులో మనం ఉంటామో లేదో తెలియదు, కానీ అందరికీ బాధలు ఉంటాయి, అందులో మనం తప్పకుండా ఉండాలని ఆ భగవంతుని ఖచ్చితంగా ప్రార్థించుదాం. ఓకే, అందరూ హ్యాపీగా ఉండండి. ఎదుటి వారికి చెడు చేయొద్దు ప్లీజ్. మంచి చేయకపోయినా సరే, కానీ చెడు మాత్రం చేయొద్దు. డబ్బిచ్చి సహాయం చేయకపోవచ్చు, కానీ మాట చాలా గొప్పదండి. మాటతో ఒక మాట ధైర్యం చెప్పడానికి ట్రై చేయాలి అందరికీ అమ్మ నాన్న ఆశీర్వాదం. మీ తల్లిదండ్రులను అయితే బాగా చూసుకోవాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. ఉన్నంత ఇది